మన గుళ్ళను రక్షించేందుకోసం ఒక ప్రత్యేక కార్యక్రమం మొదలుపెట్టాం. అది కాకుండా ఈ ఎండలకి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవరికైనా ఇవ్వాలి. అది ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి దాంతోపాటు కొంతైనా ఫుడ్ పక్షులకు కానీ ఎవరికైనా ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఒక చాలా ప్రముఖమైన వార్త చెప్పబోతున్నాను. ఈరోజు సత్యసాయిబాబు గారి డెత్ డే అయినందువల్ల పుట్టపర్తిలో ఒక ప్రముఖ డాక్టర్ ఇంటర్నేషనల్ లెవెల్లో రేపు ఉదయం న్యూస్లో వస్తుంది చూడండి. వాళ్ళ 12 ఏళ్ల పాప నేను నా బర్త్డే జరుపుకోనని చెప్పి పాప చచ్చిపోయి సందర్భంగా బాధతో ఉంటే అప్పుడు మన కార్యక్రమం అమ్మాయికి తెలిసి పశువులకి ఇతర జంతువులకి ఇతరులకి ఎవ్రీడే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవ్వాలని అమ్మాయి 12 కుండలను తయారు చేసి ప్రతి కుండ మీద మా సంస్థ యొక్క పేరు రాసి ఆ 12 కుండలలో నీళ్లు పెట్టి అవి 12 పర్వతాల్లో పుట్టపర్తిలో పెట్టి ఆ వీడియో పంపించారు. సో ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఎవరికైనా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కనుక ఇవ్వగలిగితే ప్రతిరోజు మా సంస్థ యొక్క లక్ష్యం సిద్ధించినట్టే. అదేవిధంగా ఆహారం కూడా మనం తిని ఎంగిల్ చేసిన ఆహారం కాకుండా తినబోయే ముందలే మనం ఎంత తినగలుగుతో తిని మిగతా పక్కన పెట్టుకొని ఇంకా అవసరం అయితే కూడా దాంట్లో నుంచి కొంచెం తీసుకొని తిని మిగిలిన పవిత్రమైన ఆహారాన్ని పవిత్రంగా దేవుడికి ఇచ్చినట్టు ఇస్తే అది కూడా చాలా పెద్ద కార్యక్రమం అవుతుందని ఆ 2 ఆస్పెక్ట్స్ మీద మన స్టేట్ కమిటీ నిర్ణయం ప్రకారం గ్లోబల్ చైర్మన్గా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి సత్యనారాయణ గారు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ దంపతులిద్దరికి ఆది దంపతుల్లాగా ఒకరికొకరు చాలా చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.